Today we will learn something about what we need to do in our daily life. ఈ దినాన దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. మన అనుదిన జీవితంలో మనం చేయవలసినటువంటి కర్తవ్యాల కార్యక్రమాల గురించి వినబోతున్నాం. As a Christian, how should be our life? ఒక క్రైస్తవునిగా మన అనుదిన జీవితం ఏ విధంగా ఉండాలి? Christianity is a daily way of life living for God. క్రైస్తత్వం అనగా అనుదినము ప్రతిరోజు కూడా దేవుని కొరకు జీవించవలసిన జీవితం. It's not a Christian life is only a Christmas day or Easter day or festival day. క్రైస్తవ జీవితం అనగా ఏదో క్రిస్మస్ పండుగ రోజు, ఈస్టర్ పండుగ రోజు, ఏదో ఒక పండుగ ఆచరణమైనటువంటి దినంగా ఉండకూడదు. When God has given you a new day, you should thank God. దేవుడు మనకు ఒక నూతన దినాన్ని ఇచ్చాడు కనుక ప్రతి దినము దేవుని స్తుతించాలి. The Bible also says we need to do something daily. కనుక బైబిల్ కూడా చెప్తుంది అనుదినము మనం చేయవలసిన కొన్ని కార్యక్రమాలు బైబిల్లో చెప్పబడాయి. Usually daily we brush. ప్రతిరోజు మనం పళ్ళు తోముకుంటాం ఉదయాన్నే. A new brush, you feel fresh. ఎప్పుడైతే నువ్వు పండ్లు తోముకుంటావో మరి ఒక నూతనమైనటువంటి భావాన్ని నువ్వు పొందుకుంటావు. Brush your teeth, you feel so fresh. నీ యొక్క పండ్లు నువ్వు తోముకోగానే నీకు ఒక నూతనత్వం When you కలుగుతుంది. take everyday bath, ప్రతిరోజు కూడా స్నానం చేసినప్పుడు you feel so fresh. నీకు ఒక ఉత్సాహంగా ఉంటుంది. The same way, అదే రీతిగా every day we need to read Bible. ప్రతి దినము కూడా మనం బైబిల్ చదవాలి, We need to pray. ప్రార్థన చేయాలి. The first one, write it down. మొట్టమొదటిగా రాసుకోనండి. Daily devotion to the Lord. దేవుని సన్నిధిలో ప్రతి దినము ధ్యానించుట. Daniel prayed thrice a day. Daniel chapter 6 verse 10. దానియేలు 6వ అధ్యాయం 10వ వచనంలో దానియేలు దేవునికి ముమ్మారు ప్రార్థించాడు. In his teenage, he was disciplined himself, అతను యవన కాలంలోనే తనను తాను క్రమపరుచుకున్నాడు. praying to God every day. అనుదినము దేవునికి ప్రార్థించుట. Not once, ఒక మారే కాదు, not twice, రెండు సార్లు కాదు, but he made himself to pray to God thrice a day. When he was at 8 years old, he was still doing that. అతడు యవన కాలంలో ఉండగానే దినములకు ముమ్మారు ప్రార్థించడం అలవాటు చేసుకున్నాడు. 80 సంవత్సరాల వయసులో కూడా దాన్ని చేస్తూనే ఉన్నాడు. What a good habit is that. ఎంత మంచి అలవాటు చేసుకున్నాడు చూడండి. టీనేజ్ లో ప్రారంభమైన అలవాటు వృద్ధాప్యంలో 80 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆయన అలవాటు విడిచిపెట్టలేదట. సింహాల బోన్లో పడేసింది ఎప్పుడో తెలుసా? 80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వృద్ధుడిని పడేశారు. ఆ వయసులో కూడా ఆయన ముమ్మారు ఏం చేస్తున్నాడు? దానియేలు ప్రార్థించే అలవాటు అతన్ని ఎక్కడి నుండి రక్షించిందో తెలుసా? సింహాల బోరుల నుండి తప్పించింది. శద్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్ని గుండం నుండి తప్పించింది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాల్లో. మరి ప్రార్థన అలవాటు అనేటువంటిది అలవాటుగా కాకుండా ప్రార్థన అనుభవించే వ్యక్తిగా నువ్వు చేయాలి. భోజనాన్ని మనం అలవాటుగా చేస్తామా, అనుభవిస్తూ తింటామా? ఆ చికెన్ కూరను అనుభవిస్తూ, అంటే ఆ రుచిని, దానికి ఉన్నటువంటి టేస్ట్ని చూస్తూ మనం తింటాం. ఆ ఫిష్ కర్రీ, అలాగనే మీకు ఇష్టమైన స్వీట్స్, మీకు ఇష్టమైనటువంటి మంచి ఫుడ్ తినేటప్పుడు మరి వాటిని చక్కగా మీ నోటి ద్వారా దాన్ని ఆస్వాదిస్తూ దాన్ని తింటారు. ప్రార్థన కూడా అలాంటిదే. ఎంత త్వరగా చేసిపోదామని ఉండదు, ఎంతసేపు ప్రార్థన చేయాలని చెప్పి ఆలోచనతో నువ్వు ప్రార్థన చేయాలి. సెకండ్ థింగ్, రైట్ ఇట్ డౌన్. This is also more important. Daily evangelism. When you read Psalms 96 verse 2 and 3, ప్రతి దినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి. ఎప్పుడెప్పుడు ప్రకటించాలి? అనుదినము నువ్వు ప్రకటించగలుగుతున్నావా? ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ప్రతిరోజు చేయగలుగుతున్నావా సువార్త? చేయలేకపోయినప్పుడు అనుదినము సువార్త నేను చేస్తున్నా నీ దాసునితో పాటు నిలబడు. When the word of God is spread, the light of God will spread. దేవుని వాక్యము ప్రకటించగానే అక్కడ దేవుడి వెలుగు అనేది ప్రసరిస్తుంది. This world is filled with the darkness. ఈ లోకమంతా కూడా అంధకారంతో నింపబడింది. So when we preach every day the word of God, అనుదినము దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా the light will penetrate the darkness. ఈ వెలుగు అనేది ఆ అంధకారాన్ని తొలగించి దాన్ని పారద్రోలుతుంది. Darkness is nothing but devil and demons. అంధకారము చీకటి అనగా సాతానుడు, దయ్యపు శక్తులు, Evil works, చెడ్డ క్రియలు, wickedness. దుష్టత్వం. How to overcome? దాన్ని ఎలా జయించాలి? When darkness is there, you cannot overcome darkness with any other things. చీకటి అంధకారం ఉంటే వేరే దేనితోనూ కూడా అంధకారాన్ని మనం జయించలేము. When you bring light, వెలుగు తీసుకువస్తేనే తప్ప darkness will run away. అప్పుడు మాత్రమే అంధకారం పారిపోతుంది. ఒక గది నిండా చీకటి ఉంది. ఆ గదిలో ఉన్న చీకటిని వెళ్ళగొట్టడానికి మీకు ఏం కావాలో చెప్పండి. ఆ గది నిండా ఉన్నటువంటి చీకటిని వెళ్ళగొట్టడానికి అన్నప్పుడు మీరు చీపురు కట్ట తీసుకొస్తే చీకటి బెదరదు, పారిపోదు. బంగారు నగలు తెచ్చి ఆ గదిలో పెట్టి ప్రపంచంలోనే బంగారు బిస్కెట్లు పెట్టాను, చీకటి వెళ్ళిపోమంటే చీకటి బంగారానికి భయపడదు. అలాగే డైమండ్స్ అన్ని తీసుకొచ్చి ఆ చీకటి రూమ్లో పెడితే నీవు తీసుకొచ్చిన డైమండ్స్కి చీకటి భయపడదు. ఒకవేళ ప్రపంచంలోని అందగత్తులన్నీ తీసుకొచ్చి ఆ గదిలో కూర్చోబెడితే చీకటి ఏమాత్రము భయపడదు. అందగాళ్ళను పెట్టినా భయపడదు. మరి టాలెంట్ గల వారిని తీసుకొచ్చి చీకటి గదిలో తీసుకువెళ్ళినా చీకటి భయపడదు. మిమ్మల్ని చూశానులే పో అంటుంది. చీకటి ఒకరికే భయపడుతుంది. ఎవరికి? ఎవరు వెలుగై ఉన్నారు? యేసే ఈ లోకానికి. యోహాన్ 8:12 వచనం, యోహాన్ 9:5 వచనం, ప్రకటన గ్రంథం 1:15 నుండి 18 వచనం వరకు ఆయన ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు.
ఆయన ముఖము తేజోమయం వలె ప్రకాశిస్తూ ఉంది. సో దేవుని వాక్యము వెలుగును మనం తీసుకుని రావాలి. ఒక రోజు ఒక తండ్రి గారు ఇద్దరు కొడుకులు పిలిచి, బాబు మీలో ఎవరికి ఎక్కువ ఆస్తి కావాలంటే నాన్న నాకు కావాలి, నాన్న నాకు కావాలని అన్నదమ్ములు ఇద్దరు అడిగారు. అయితే తండ్రి అన్నాడు, మీలో ఎవరు తెలివైన వారు వారికి ఎక్కువ ఇస్తాను, ఎందుకంటే వాడు జాగ్రత్తగా కాపాడుకుంటాడు. కాపాడుకున్న దాన్ని ఒకవేళ ఒకడు మోసపోయినా రెండో వాడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఎవరు జ్ఞానవంతులో వారికే ఇస్తాను ముందు ఆస్తి. జ్ఞానం లేని వాడి చేతిలో పెడితే మొత్తం పోగొట్టుకుంటాడు అని చెప్పంటే, ఓకే నాన్న మరి ఏంటో చెప్పు అన్నాడు. నేను అడిగిన ప్రశ్నకు మీరు జవాబు చెప్పాలి, నేను చెప్పిన పని మీరు చేసి చూపించాలండి. ఓకే డాడీ, ఆస్తి అంతా ఇస్తావు కాబట్టి నేను చేస్తాను. ఇద్దరు పోటీ పడ్డారు. అక్కడ గది ఉందే, ఓకే నాన్న ఆ గది నిండా నిండేటువంటి తీసుకొచ్చి పెట్టు అన్నాడు. గది నిండా నిండాలి, దాన్ని తీసుకొచ్చి పెట్టంటే పెద్దోడు పరిగెత్తుకుంటూ వెళ్ళి వరి చేను కోసినప్పుడు ఏమొస్తుంది? గడ్డి, వామి కుప్ప. ఆ వామి కుప్ప దగ్గరికి వెళ్ళి ఆ వామంతా కూడా ఎడ్ల బండి మీద తీసుకొచ్చి గదంతా పేర్చాడట. పేర్చి, నాన్న గది మొత్తం నిండిపోయింది, కావాలంటే ఇల్లు చూడు, నేను పెద్దోడిని, నేను చాలా జ్ఞానం గలవాడిని, ఇల్లంతా నింపమన్నావు, ఏదో ఒక వస్తువుతో నింపమన్నావు, నేను నిండిపోయేలా చేశాను నాన్న, ఆస్తి నా చేతిలో పెట్టు, నేను జాగ్రత్తగా చూసుకుంటాను, తమ్ముడికి అన్ని విధాలుగా సాయం చేస్తానని. ఆ తండ్రి లోపలికి వచ్చి చెప్పాడు, నాన్న నువ్వు గదంతా పెట్టావు ఒరిగడ్డి, కానీ అక్కడ ఖాళీ ఉంది, ఈ మూల ఖాళీ ఉంది, ఆ సందులో ఖాళీ ఉంది, ఈ చివరి ఖాళీ ఉందంటే, నాన్న ఇంకేం కావాలి నాన్న, చిన్న చిన్న ఖాళీలే కదా అని. సరే రెండో వాడిని కూడా పరీక్షిస్తాను, నువ్వు ఇప్పుడు గడ్డి తీసేయి, వాడేం తీసుకొస్తాడో చూద్దామని. అప్పుడు పెద్దవాడు చూస్తున్నాడు చిన్నోడు ఏం తీసుకొస్తాడని. వీడు గడ్డి వామ దగ్గరికి పరిగెత్తలేదు, ఎక్కడికి వెళ్లకుండా ఒక లైట్ తీసుకొచ్చి లైట్ని వెలిగించి తీసుకువెళ్ళి గదిలో పెట్టి, నాన్న వచ్చి చూడు అన్నాడు. తండ్రి లోపలికి రాగానే గదంతా వెలుగుతుంది. వెంటనే తండ్రి అంటాడు, నాన్న చిన్న కుమారుడు తెలివిగా ఉన్నాడు, ఎందుకంటే గదంతా నిండింది ఏదంటే లైటే. ఏది పెట్టినా అక్కడిక్కడ సందులు ఉండొచ్చు, కానీ వెలుగు చీకటిని లేకుండా తరిమి వేస్తుంది. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్య ఏమైనాడు ఈ లోకానికి? డైమండా, బంగారమా, వెలుగా? జీవితాలు బాగు చేసేది, బ్రతుకును బాగు చేసేది, చీకటి బ్రతుకులను వెలుగులోకి తీసుకొచ్చేది ఎవరు? వెలుగు. ఆ వెలుగే యేసయ్య ఉన్నాడు. ఆ యేసుని నమ్ముకున్న నీవేమేమన్నావు? బైబిల్ చెప్తుంది, యేసు నమ్మిన ప్రతి ఒక్కరు కూడా వెలుగై ఉన్నారు. యేసయ్య అంటాడు మత్తయి సువార్త 5, 13, 14, 15 వచనాల్లో, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. కాబట్టి అనుదినము మన జీవితాల్లో ఉండాల్సింది ద సెకండ్ వన్, ఎవాంజలిజం. ద వర్డ్ ఆఫ్ గాడ్ వెన్ ఇట్ ఇస్ స్ప్రెడ్, ఇట్ విల్ గో టు ఎవ్రీవేర్ అండ్ బ్రింగ్స్ లైట్. దేవుని వాక్యము ప్రకటింపబడినప్పుడు అది అన్ని చోట్ల వెళ్ళిన ప్రతి చోట వెలుగును ప్రకటింపజేస్తుంది. Acts chapter 17:17. అపోస్తలుల కార్యం 17:17. Acts chapter 5:42. అపోస్తలులు 5:42. Acts chapter 19 verse 9. అపోస్తలులు 19:9. And the evangelism also more important. సువార్తీకరణ చాలా ప్రాముఖ్యమైనది. So you can sponsor a program. కనుక ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేయవచ్చు. Because of that, every day your program also spread everywhere the God's word. దాని ద్వారా మీ కార్యక్రమం ద్వారా కూడా ఆ దేవుని సువార్త అంతటా ప్రకటింపబడుతుంది. Third thing also more important, daily prayer. This is also important, write it down. Daily prayer. మూడవదిగా అనుదినము ప్రార్థన, ప్రతిరోజు ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యమైనది. DAILY, daily. డైలీ అనేటువంటి పదాన్ని మనం చూసినప్పుడు DAILY అనే D పదాన్ని stands for decisively pray. That means that Jesus, I am yours Lord, I belongs to you Lord, you can say that. మరి ప్రభువా నేను నీ సొత్తు, నేను నీకు చెందిన వాడను ప్రభువా అన్నట్లుగా దేవునికి చెందిన వ్యక్తిగా మనం ప్రార్థించాలి. You can say that Jesus, you belong to me, you are dear to me Lord. ప్రభువైన యేసు నీవు నాకు అత్యంత సన్నిహితుడు, నీవు నాకు ప్రభువు ప్రియుడు అని అన్నట్టుగా మనం ప్రార్థన చేయాలి. A stands for availability, available to God. దేవునికి అందుబాటులో ఉండుట, ఏ అనగా దేవునికి అందుబాటులో ఉండినట్లుగా మనం ప్రార్థించాలి. I stands for intentionally pray to God. దేవునికి ఆసక్తితో మనం ప్రార్థన చేయాలి. L stands for lovingly worship God. దేవుని ప్రేమపూర్వకంగా ఆరాధన చేయాలి. Y stands for yield upon Jesus and trust in God. దేవునిపై నువ్వు ఆశ్రయించి, దేవుని ఆధారపడి, దేవుని యందు నమ్మిక ఉంచి నువ్వు ఆసక్తితో ప్రార్థన చేయాలి. Prayer is the key that unlocks all your blessings for your life. నీ జీవితంలో ఆశీర్వాదములన్నిటిని కూడా ద్వారము తలుపు తెరిచేటువంటి తాళపు చెవి ప్రార్థన. The key to all the treasures of life, whatever you need, God will open and give it to you. నీ జీవితంలో అవసరమైనటువంటి ఆశీర్వాదములన్నిటిని కూడా నిధులను తెరిచేటువంటిది ప్రార్థనయే. The fourth one, write it down, daily Bible study. నాలుగవదిగా అనుదినము దేవుని వాక్య చదువుట, It's like ధ్యానించుట. a daily having breakfast. ప్రతిరోజు మరి బ్రేక్ఫాస్ట్ చేసినట్లుగా. Acts chapter 17:17 we are going to read. అపోస్తలుల కార్యం 17:17 First చదవబోతున్నాం. of all 17:11 we'll read. మొదటగా 17:11 చదువుదాం. These people really, they were very much interested reading God's word and understanding
the scriptures. ఇక్కడ ఉన్నటువంటి వారు దేవుని వాక్యాన్ని ధ్యానించుట, లేఖనములో అర్థం చేసుకోవడంలో చాలా ఆసక్తి కలిగి ఉన్నారు. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ప్రతిదినము చేస్తున్నారట, లేఖనాలను పరీక్షించారు. ఎప్పుడెప్పుడు? ప్రతిదినము. మనం ఆదివారమా? మనం కూడా ప్రతిదినమా? మనలో చాలా మంది టైం దొరికితే, ఈ మధ్య యవనస్తులు ఏం చేస్తున్నారు? ఫేస్బుక్. టైం దొరికితే వాట్సప్, ఆ సప్పు ఈ సప్పు. మరి వాక్యం చదివేది ఎప్పుడు? బైబిల్ చదివేది ఎప్పుడు? ప్రార్థన. అంటే ఈ లోకం సాతానుడు ఎంత బిజీ చేస్తున్నాడంటే, నువ్వు వాక్యానికి దూరం అవ్వాలని, ప్రార్థనకు దూరం అవ్వాలని, దేవునికి అసలు సమయమే లేదని చెప్పాలని నిన్ను పూర్తిగా సోషల్ మీడియాతో నింపివేస్తున్నాడు నీ మనసుని. ఇక ఎంతసేపు నువ్వు ఆ సోషల్ మీడియా మానవుడు చేసిన వాటినే నువ్వు ప్రేమిస్తావు తప్ప దేవుడు నీ కొరకు చేసిన శ్రేష్టమైన వాటిని ప్రేమించకుండా, నువ్వు వాటిని ప్రేమిస్తే పైకి వస్తావని వాడికి బాగా తెలుసు. కాబట్టి నువ్వు పైకి రాకుండా ఉండడానికి వాడు నిన్ను పూర్తిగా నీ పక్కనే వాడు కాపుదలు ఉన్నట్టుగా ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యానికి ప్రథమ స్థానం ఇద్దాం. రీడ్ గాడ్స్ వర్డ్. కీర్తన 50:22. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నం నేను వాక్యము ధ్యానిస్తాను. 119 కీర్తన 99వ వచనం 103వ వచనం వరకు, నీ వాక్యములు నేను ధ్యానిస్తున్నప్పుడు నా బోధకుల కంటే జ్ఞానం పెరిగిందంటాడు. చదవండి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. విశేష జ్ఞానం కావాలనుకున్న వారు చేయొద్దండి. విశేష జ్ఞానం ఇంగ్లీష్లో ఏముంది? చదవండి. ఐ హ్యావ్ మోర్ అండర్స్టాండింగ్ దెన్ ఆల్ మై టీచర్స్, ఫర్ దై టెస్టిమనీస్ ఆర్ మై మెడిటేషన్. వెన్ యూ మెడిటేట్ గాడ్స్ వర్డ్, you will have more knowledge than, more understanding than your teachers. నీవు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు నీ బోధకులందరికంటే నీకు విశేషమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. The Bible is the only book whose author is always present when one reads it. When you are reading it, the Bible book author, Holy Spirit of God, always present with you. నీవు దేవుని యొక్క వాక్యం బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు దీని గ్రంథకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు నీ వద్దే ఉంటారు. So you can say, Jesus, come and speak to me. యేసయ్య నీవు వచ్చి నాతో మాట్లాడండి అని అడగవచ్చు. Teach me, Holy Spirit. పరిశుద్ధాత్ముడు నాకు బోధించండి. He is always with you. ఆయన ఎల్లప్పుడూ నీతోనే ఉంటారు. He is the author of the Bible. ఆయనే ఈ బైబిల్ గ్రంథకర్త. 2 Timothy chapter 3 verse 16. 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. He is the one who inspired to write the word. ఈ వాక్యమును రాయటకు ప్రేరేపించినటువంటి వ్యక్తి పరిశుద్ధాత్ముడు. ఏ బుక్ చదివినా రాసిన వ్యక్తి, రాసిన గ్రంథకర్త మన పక్కన ఉండడు గాని, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదువుతుండగా రాసిన పరిశుద్ధాత్మ దేవుడు, రాయించిన పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రక్కనే ఉంటాడు, నీకు వివరిస్తాడు. The fifth one is a daily fellowship with God. ఐదవదిగా అనుదినము దేవునితో సహవాసము చేయుట. So many people think that we don't need fellowship. అనేకులు అనుకుంటారు మాకు సహవాసం అక్కర్లేదు అనుకుంటారు. That is a great mistake you do. చేస్తున్న పెద్ద తప్పిదం అది. Please don't do that. ఆ విధంగా చేయవద్దు. The human body is made in such a way that you need a fellowship. మనుషుని యొక్క మానవ శరీరం అనేది సహవాసము చేయడానికి తగినదిగా నిర్మించబడింది. Fellowship you cannot live. సహవాసం లేకుండా నీవు జీవించలేవు. సంఘజీవి, మానవుడు సంఘజీవట. అడవిలో జంతువు ఒంటరిగా బతకగలదు కానీ మనిషి మాత్రం ఒంటరిగా బతకలేడు. అందుకే నువ్వు తప్పనిసరిగా సహవాసం కలిగి ఉండాలి. ప్రార్థన సహవాసం, పరిశుద్ధుల సహవాసం, వాక్యమును ఉన్నదన్నట్టుగా బోధించేటువంటి దేవుడి దాసుల యొక్క సహవాసం, పరిచర్యలోకి వెళ్ళడం, ఆదివారం సభకు వెళ్ళడం, ఆరాధనలో గడిపెట్టడం, అందరూ కలిసి చేతులు ఎత్తి ఆరాధన చేయడం, అందరూ కలిసి బైబిల్ ఓపెన్ చేసి చదవడం, అందరూ కలిసి ఒకే ప్రార్థనలో పాల్గొనడం, మరి సహవాస ఉపవాస ప్రార్థనలు, ఆదివారం ఆరాధనలు. ఈ ఫెలోషిప్ అనేది మనకు తెలియనటువంటి గొప్ప శక్తితో మన ఆత్మ నింపుతుంది. చాలామంది మనశ్శాంతి లేకుండా బాధల్లో, గుండె నిండా బరువు, మనసు నిండా వేదన, టెన్షన్, ఒత్తిడి, ఇబ్బందులతో వస్తారు ప్రార్థనకి. కానీ మా ప్రార్థన నుండి, అంటే మన మందిరంలో ఉన్నటువంటి లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్లో కానీ, ప్రార్థనా స్థలాల్లో కానీ వాక్యం విని ప్రార్థన చేసుకుని వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరి ముఖాలు వెలిగిపోతుంటాయి దేవుని వెలుగుతో. సంతోషము, ఆనందము, ఆదరణ, దేవుడిచ్చిన ఆనందంతో మనం వెళ్తాం. అవునన్న వారు చేతి దేవునికి స్తోత్రం చెప్పండి. మీ హృదయాన్ని ప్రభుకు ఇచ్చినట్లయితే నువ్వు ఇక్కడ లోపలికి వచ్చినప్పుడు పిరిగితనంతో వచ్చావు, వెళ్ళేటప్పుడు దేవుడు నేను ధైర్యంతో పంపిస్తాడు. అశాంతితో వచ్చావు, సమాధానంతో వెళ్ళబోతున్నావు నువ్వు ఇంటికి. రోగంతో వచ్చావు, ఆరోగ్యాన్ని మోసుకెళ్ళే కృప దేవుడు దయచేస్తాడు. నువ్వు అనేక విధాలైన ఒత్తిడి, టెన్షన్తో వచ్చావు, నీ మనసు ప్రశాంతంగా ప్రభు తిరిగి పంపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా యందు ఆనందించుడి, అప్పుడు మీ హృదయ వాంఛ తీర్చబడుతుందట. మనము దేవుణ్ణి బట్టి ఆనందిస్తే మన హృదయంలో వాంఛలు ఉన్నాయి. ఇల్లు కట్టాలనో, బండి కొనాలనో, కుటుంబాన్ని బాగు చేసుకోవాలనో, అప్పులు తీర్చుకోవాలనో, మరి మేలు పొందాలని నీకు లోపల వాంఛ ఉంది. అది తీరట్లా. అది ఎప్పుడు తీరుతుంది? 37వ కీర్తన 4వ వచనం 5వ వచనంలో, యెహోవాను బట్టి ఆనందించుము, అప్పుడు నీ హృదయ వాంఛ తీర్చబడును. నీ చదువులో సక్సెస్ అవ్వాలని వాంఛ ఉందా? ఇతర దేశం వెళ్ళి సంపాదించాలని వాంఛ ఉందా? నువ్వు దేవునికి ఇష్టంగా బతకాలని వాంఛ ఉందా? అయితే యెహోవాను బట్టి సంతోషించు,
train up yourself to rejoice about Jesus. యేసు ఉన్నందుకు ఆనందించు. బండి కొంటే ఆనందిస్తారు కొందరు, కారు కొంటే ఆనందిస్తారు మరికొందరు, బంగారం కొంటే ఆనందిస్తారు మరికొందరు, కొందరు వస్త్రాలు కొంటే ఆనందిస్తారు. మన ఆనందం వస్త్రముల నుండి, బండిల నుండి, బంగారంలో నుండి, ఇల్లుల నుండి వచ్చేది కాదు. మన ఆనందము సజీవుడైన రక్షకుడైన యేసుక్రీస్తులో నుండి మనలోకి వస్తుంది. పరలోక దేవుని సింహాసనం నుండి మన హృదయ సింహాసనంలోకి వస్తుంది. సో వీ నీడ్ టు హ్యావ్ ఫెలోషిప్. బైబిల్ సేస్ Acts chapter 2:46, they had a fellowship every day with the presence of God. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 46వ వచనంలో వారు అనుదినము ప్రతిరోజు కూడా సహవాసములో నెడతెగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. First John chapter 1 verse 7. మొదటి యోహాను 1వ అధ్యాయం 7వ వచనం. Have fellowship with Jesus. యేసుతో అన్యోన్య సహవాసం కలిగి ఉండండి. Fellowship with the God the Father. తండ్రి అయిన దేవునితో సహవాసం కలిగి Fellowship with ఉండండి. the Jesus Christ the Son. కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం. Fellowship with the Holy Spirit. పరిశుద్ధాత్మతో సహవాసం. Fellowship with the apostles. అపోస్తలుల సహవాసం. Fellowship with the fellow Christians. నీ తోటి క్రైస్తవునితో సహవాసం చేయుట. That is also great blessing. అది కూడా గొప్ప ఆశీర్వాదకరం. The sixth one, it's also important. ఆరోది కూడా చాలా ప్రాముఖ్యమైనది, అది కూడా రాసుకోరండి. Daily encouragement. Encourage somebody. ప్రతిదినము ప్రోత్సహించాలి. ఎవరినైనా ఒకరు ప్రోత్సహించడం మంచిది. Encourage your children, నీ బిడ్డలను, your wife, నీ భార్యను, your husband, నీ భర్తను, your brother, sister, నీ సహోదరి సహోదరులను, your church goers, నీ సంఘస్థులను, in fellowship. నీ సహవాసములో ఉన్నవారిని, Encourage others. ఇతరులను ప్రోత్సహించాలి. Tell them God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని God చెప్పాలి. will bless you. దేవుడు నిన్ను దీవిస్తారు. God will set you free. దేవుడు నీకు విడుదల ఇస్తారు. You need to encourage every day. అనుదినము ఆ విధంగా Encourage ప్రోత్సహించాలి. someone. ఒక్కరినైనా ప్రోత్సహించండి. Compliment others. ఇతరులను అభినందించండి. ప్రతి మనిషిలో ఒక డిజైర్ ఉందట, నన్ను ఎంకరేజ్ చేస్తే బాగుండు కదా అని అనుకుంటారట. కాబట్టి ఎవరు కూడా డిస్కరేజ్ చేసే మాటలు మాట్లాడకుండా ఎంకరేజ్ చేయండి. మీ భార్య కూర చేసి అక్కడ పెడితే ఎంత కష్టపడి తయారు చేసావు, గాడ్ బ్లెస్ యూ అన్నారనుకోండి, ఆమె ఇంకా మంచిగా తయారు చేస్తుంది. దేవునికి స్తోత్రం. కూర ఎలా ఉందంటే 7 సేవలే, పెద్ద కూర చేసావు అన్నావు అనుకో, నెక్స్ట్ టైం ఆమె అనుకుంటుంది ఈ మానవుడికి ఏమీ చేయకూడదు, ఆ గోంగూర పచ్చడి మాత్రం మొహాన్ని పోస్తే సరిపోద్ది అనుకుంటుంది. దేవుని బిడ్డలారా గమనించు. ఒకవేళ నీ భర్త గారు కష్టపడి ఇంటికి వచ్చినప్పుడు, మీరు కష్టపడి వచ్చారు, వేసవి ఎండల్లో వచ్చారు, లేదంటే బయటంతా వాతావరణం బాగాలేదు, చాలా ఒత్తిడి ఉంటుంది, ఇదిగోండి ఈ చల్లని పానీయాన్ని తీసుకోమని చెప్పి వారి యొక్క కష్టాన్ని గుర్తించిన మాటలను మాట్లాడాలి. ఎంతసేపు ప్రయాసపడ్డారో ఆ ప్రయాసను గుర్తించిన మాటలు మీరు మాట్లాడాలి. దేవుని బిడ్డలారా ఆ విధంగా చేయడం చాలా అవసరము. మీ పిల్లల స్కూల్ నుండి రాగానే వాళ్ళని రూల్స్ పెట్టి మాట్లాడకుండా, వెరీ గుడ్, వెల్ డన్, నువ్వు స్కూల్కి వెళ్ళొచ్చావు, అదే గొప్ప, దేవునికి స్తోత్రం, చాలామంది ఎగ్గొట్టి తిరుగుతున్నారు, నువ్వు వెళ్ళొచ్చావు, చాలా సంతోషం అని చెప్పి వాడిని, మార్కులు రాకపోయినా పర్లేదు, వాడు వెళ్ళొచ్చాడు స్కూల్కి, దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ఒక మంచి పని చేశాడు, అవునా కాదా? ఆ చేసిన మంచి పని నువ్వు గుర్తించండి. తర్వాత మార్కులు రానందుకు తర్వాత మీరు మాట్లాడవచ్చు. ముందు రాగానే ఎరా మార్కులు ఇచ్చి చూపించి ప్రోగ్రెస్, నీకు మార్కులు రావురా, నువ్వు మార్కులు రావు అని చెప్పన్నామంటే వాడు అనుకుంటాడు మా మమ్మీ ఒక రాక్షసి, మా నాన్న ఒక అహంబావి, మేము ఇంట్లో ఉండకూడదు అనుకుంటాడు. సో బెటర్ చేంజ్ దెమ్. దే డిడ్ సంథింగ్ గుడ్, యూ రికగ్నైజ్ ద గుడ్. వాళ్ళు చేసిన మంచిని గుర్తించి తర్వాత వాళ్ళకి చెప్పాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. ముందు స్ట్రైట్ అవే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకండి, ముందు ప్రేమను పంచండి. అనండి గట్టిగా, ప్రేమను, క్షమాపణను, దయను, కరుణను పంచిన తర్వాత అప్పుడు సరిచేయడానికి ప్రయత్నం చేయండి. చూడండి, ఎప్పుడైనా సరే ప్రపంచంలో ఎక్కడైనా ప్రేమతో మాట్లాడిన వ్యక్తి సరిచేస్తే వెంటనే సరి అవుతారు. డైరెక్ట్గా నువ్వు ఆ వ్యక్తి మీద అరిస్తే అనుకుంటాడు ఈ మూర్ఖుడి దగ్గరికి మళ్ళా రాకూడదు అనుకుంటాడు. దయచేసి మనసు మార్చుకుందాం. మాట మార్చుకోవడం ఇప్పుడే తీర్మానం చేసుకుంటే మీరు వెళ్ళేటప్పుడే మంచి మాటలు మీరు పలకొచ్చు. మీ ఇంటి వాతావరణాన్ని మార్చేసే శక్తి మీ నోటి మాటకు ఉందన్న వారి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్తాం. నీ నోటి మాటగా పవర్ ఉంది అనండి, నా నోటి మాటగా పవర్ ఉందనండి. హల్లెలూయా. నీ నోటి మాట ద్వారా ఏం మార్చగలవు? వాతావరణాన్ని మార్చి పారేయచ్చు. వాతావరణాన్ని ఇప్పుడు పరిగెత్తుకుని ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ నిలబడి, పిల్లరా ఒక అనౌన్స్మెంట్ ఇప్పుడే చేశారు గవర్నమెంట్ వారని చెప్పి ఊరికే అక్కడ నిలబడి గట్టిగా అన్నాడు అనుకోండి, అందరూ వెనక్కి తిరిగి చూస్తారు ఇలా ఏం చేశారని. ఈ రోడ్డు పక్కన ఉన్నటువంటి స్థలాలు, మరి ఈ యొక్క కంటోన్మెంట్ రోడ్లో ఉన్నటువంటి స్థలాలు ఎవరికి ఎంత కావాలంటే అంత ఆక్రమించుకోవచ్చు అంటూ ఆయన పారిపోయాడు అనుకోండి. పాస్టర్ గారు బైబిల్ బాగా చూసుకోండో అని మీరు పారిపోతారు. ఇక మేము తిరిగేసరికి అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి ఎంత కావాలంటే అంత అన్నారు, రోడ్డు పక్కన అన్నారు కాబట్టి బోర్లుగా పడుకుని ఇదంతా నాదే అంటే ఒక వ్యక్తి మాట అనేకులు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది, అవునా? మరి దేవుని మాట జీవితాలను మార్చగలదని నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుడిని జీవితానికి జీవాన్ని, శక్తిని, బలమును, కృపను, జ్ఞానమును ప్రసాదించగల శక్తి కలిగిన యేసయ్యకు నీ హృదయం ఇస్తా అంటే చేతిని పైకెత్తు. ఈ రోజు నుండి ప్రభా డైలీ బ్రష్ చేసినట్టు డైలీ ప్రార్థనలో ఉంటాను, డైలీ వాక్యం చదవాలనుకుంటున్నాను, డైలీ నిన్ను స్తుతించాలనుకుంటున్నాను. వారు కీప్ ఆన్ హ్యాండ్ ఆన్ యువర్ చెస్ట్. మీ గుండె మీద ఒక చేయి పెట్టుకోండి, ఒక చేతిని పైకెత్తండి. As loud as you can. ఎంత గట్టిగా ప్రార్థిస్తారో స్వరమెత్తి ప్రార్థించండి. Father, hereafter let me never miss a day.
తండ్రి ఈ దినము నుండి ఒక్క దినము కూడా నేను తప్పిపోకుండా ఉంటాను తండ్రి. Teach me how to pray. ప్రార్థన చేయడం నాకు నేర్పండి. Teach me how to worship. నిన్ను ఆరాధించడం నేర్పండి. To honor you. నిన్ను గణపరచుటకు, To magnify you. నీ నామాన్ని స్తుతించుటకు, To exalt you, Father. నీ నామాన్ని హెచ్చించుటకు తండ్రి. Change me, Father Lord. నన్ను మార్చుము తండ్రి. Lord, every day let me walk with you. ప్రభువా ప్రతి దినము అనుదినము నీతో నడుచుటకు సహాయం Let me చేయండి. have fellowship with you. నేను నీతో సహవాసము చేస్తాను తండ్రి. Let me never miss a day without reading Bible. బైబిల్ చదవకుండా ఒక్క దినమును కూడా నేను పోనివ్వను ప్రభువా. Let me never miss a day without praying. ప్రార్థన చేయకుండా ఒక్క దినాన్ని కూడా నేను తప్పిపోను తండ్రి. Let me never miss a day without encouraging someone. ఇతరులను ప్రోత్సహించకుండా, ఒక్క వ్యక్తిని ప్రోత్సహించకుండా ఒక్క దినాన్ని కూడా నేను తప్పిపోను ప్రభువా. Teach me to encourage my నాయన family people. ప్రోత్సహించడం నాకు నేర్పించమని అడుగుతున్నాను. Lord, teach me to encourage wherever I go, to encourage others. నేను ఎక్కడికి వెళ్ళినా ఇతరులను ప్రోత్సహించే వ్యక్తిగా ఉండడానికి సహాయం చేయండి. Touch me, Lord. నన్ను తాకు ప్రభువా. Anoint me, Father. అభిషేకించండి తండ్రి. Fill me with the Holy నీ Spirit. పరిశుద్ధాత్మతో నింపండి. I need your presence. నీ సన్నిధి నాకు కావాలి. I need your power. నీ శక్తి నాకు కావాలి. గుండె మీద చేపెట్టి యేసు వైపు చేయెత్తి నీవు గట్టిగా చెప్పు, యేసయ్యా నీ చిత్తము చేయుటకు నా జీవితంలో మీరు నాకు ఇచ్చే ప్రతి దినం విలువైనదిగా వాడుకునేలా నన్ను మార్చండి ప్రభువా. మీరు నాకు దయచేసిన ప్రతి నూతన దినం ప్రార్థించుట్లో, వాక్యం ధ్యానించుట్లో, దేవుని స్తుతించుట్లో, నీ ప్రేమను పంచుట్లో, నిన్ను ఆరాధించుట్లో, అనేకులను ప్రోత్సహించుట్లో నాకు నేర్పము దేవా. వాడుకునేలా సహాయం చేయండి. ప్రతి దినము వ్యర్థముగా కాక విలువైనదిగా వాడుకోవాలి. నా సమయాన్ని వాడుకోవడం నాకు నేర్పు దేవా. నా ఇంటిని, నా కుటుంబాన్ని ఆశీర్వదించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఈ రోజు నిన్ను పిలుస్తున్నాడు. నీ ఆత్మలో ఉన్న పాపాన్ని, శాపాన్ని తొలగించి నీకు రక్షణ ఇవ్వాలని, నీ ఆత్మకు మోక్షం ఇవ్వాలని, నీ జీవితాన్ని వెలిగించాలని, నీ పట్ల ఎంతో ప్రేమ కలిగిన దేవుడు తన చేతులను చాపి పిలుస్తున్నాడు. ఈ రోజు గుడ్ ఫ్రైడే. కారణం ఏంటి? యేసు మరణిస్తే ఎలా మంచి శుక్రవారంగా మారింది? కారణం ప్రతి మనిషి పాప శాపాన్ని తొలగించిన రోజు. యేసుని ఆత్మలో ఉన్న ప్రతి పాపాన్ని తొలగిస్తాడు. పాప క్షమాపణ లేకపోతే నరకం తప్పదని వాక్యం సెలవిస్తుంది. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదని, ఆ భయంకరమైన నరక అగ్నిలోనికి ఎవరు వెళ్ళకూడదని ప్రతి వ్యక్తి మారు మనసు పొంది, ఇదిగో యేసు ప్రభువా నా హృదయంలోకి రమ్ము అని పిలిస్తే నీ ఆత్మకు రక్షణ ఇవ్వగల శక్తిమంతుడైన దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రత్యేక గుడ్ ఫ్రైడే గాస్పల్ ర్యాలీ మార్చ్ 25వ తేదీ ఉదయం 6 గంటలకు. ప్రత్యేక గమనిక, గాస్పల్ ర్యాలీ అనంతరం ఉదయం 10 గంటలకు దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైలా పాల్ గారిచే ప్రత్యేక గుడ్ ఫ్రైడే వాక్య సందేశం అందించబడును. ర్యాలీ జరుగు స్థలములు: సికింద్రాబాద్లో వైస్రాయ్ అండ్ కేజేఆర్ గార్డెన్, మడ్ఫోర్ట్ రోడ్, జూబ్లీ బస్టాండ్ ఆపోజిట్ లైన్, సికింద్రాబాద్. విశాఖపట్నంలో వాక్ ఫర్ జీసస్, లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్, శుభలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. వివరములకు 8008777300. మీ కుటుంబ సమేతంగా పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. ఈ కార్యక్రమాలకు స్పాన్సర్ చేసినటువంటి ప్రియులైన ఈ కుటుంబాన్ని దీవించుము నా ప్రభువా. ఆ దీవెన ఆశీర్వాదాలు వీరికి వచ్చునుగాక. ఈ పరిశుద్ధ లేఖనాల్లో మీరు చెప్పిన వాగ్దానం వీరి పట్ల నెరవేర్చండి. ఇదిగో వీరి యొక్క ప్రతి అవసరం తీర్చబడునుగాక. యేసు నామములో ప్రార్థిస్తుండగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన వీరి కుటుంబంలోనికి దేవుని దీవెనలు పరుగున వచ్చునుగాక. ఇంతవరకు ఆగిపోయిన శుభకార్యాలు ఆ గృహంలో జరుగుటకు ద్వారాలు తెరవబడాలి మా తండ్రి. ఆయన నీవు వాగ్దానం చేసి ఉన్నావు, నీ పనికి ఇచ్చినప్పుడు ఆకాశ వాకిళ్లు విప్పి దీవిస్తాన్నావు, నిన్ను గనపరచువాన్ని గనపరుస్తాన్నావు. మీరు పెదాలతోనే కాకుండా ఇచ్చుట ద్వారా గనపరుస్తుండగా వారి జీవితాల ఆశీర్వాదాలతో నింపబడినట్లుగా నీ హస్తంతో వారిని దీవించి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్.
ఈ ప్రోగ్రాం వలన దీవెన పొందిన నా సహోదర సహోదరి ఈ పరిచర్యకు స్పాన్సర్స్ గా ఉండగోరిన ఎడల తప్పక ముందుకు రండి. ఈ కార్యక్రమాలు మీకును మీ కుటుంబ సభ్యుల ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి కదూ. ఇక ఆలస్యం ఎందుకు? మా ఆన్లైన్ అకౌంట్ డీటెయిల్స్ PJ Stephen Paul Ministries, State Bank of India, current account number 352874333459, మరొకసారి 352874333459, పద్మారావు నగర్ బ్రాంచ్, హైదరాబాద్ 500025, IFSC code SBIN 0002772. మా చిరునామా PJ Paul, ఫ్లాట్ నంబర్ 102, హౌస్ నంబర్ 12-8-443, ఫిర్దోస్ కావేరి అపార్ట్మెంట్స్, బిసైడ్ HP పెట్రోల్ పంప్, మెట్టుగూడ, సికింద్రాబాద్ 5,17,000. మరొక చిరునామా PJ Paul, డోర్ నంబర్ 12-79, ఈ బ్లాక్, ఎల్ నగర్, గోపాలపట్నం, విశాఖపట్నం 530027.